Congratulations on your Thank visa. you, dear. So Thank you so much. we are super happy. So Chandrika, tell me, like, Shailaja Fly Abroad ఎట్లా తెలుసు మీకు? How come you know about us? మాకు ఒక రిలేటివ్ ద్వారా తెలిసింది బ్రో. ఓకే, సో మాకు అతను యూకేలో ఉన్నట్టున్నాడు కదా? యూకేలో ఉన్నారు జితేంద్ర. సూపర్. సో చంద్రిక, మీరు నా దగ్గరికి మేలో వచ్చారా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మే జూనా? అంతే మే మే ఎండింగ్కి వచ్చినట్టున్నాం బ్రో. సో వన్స్ మీరు రావటం, యాక్చువల్లీ మీది 2 కపుల్ ఫైల్, మీది మీ హస్బెండ్ది. సో మీ హస్బెండే మొత్తం మాట్లాడారు. సో వన్స్ మీరు మాట్లాడినాక మా కౌన్సిలింగ్ ఎలా అనిపించింది? ఇస్ ఇట్ గుడ్? వాట్ యూ సే? నేనైతే రావడం ఫస్ట్ చాలా డౌట్స్ తో వచ్చాను బ్రో, ఎలా జరుగుద్ది ఏంటి అని నాకైతే చాలా డౌట్స్ ఉంది. కానీ మీతో ఎప్పుడైతే మాట్లాడినా ఫోన్ కాల్ అప్పుడు నాకు డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి. అప్పుడు ధైర్యంగా ముందుకు రాగలిగాను నేనైతే. అప్పుడు నాకు చాలా డౌట్స్ మైండ్ లో చాలా తిరిగాయి. కోర్స్ ఫుల్ నేమ్ ఎంఎస్సి ఇంటర్నేషనల్ బిజినెస్ విత్ ఎక్స్టెండెడ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. యూనివర్సిటీ ఫుల్ నేమ్ మా? యూనివర్సిటీ ఆఫ్ హెడ్ఫోర్డ్షైర్. సో 2 years ప్రోగ్రామ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్? స్కాలర్షిప్ వచ్చింది కదా? స్కాలర్షిప్ వచ్చింది కదా? వచ్చింది బ్రో, 2000 జీబీపీ వచ్చింది మనకి. సూపర్. సో నీకు ఈ ఒక్క ఆఫరే ఇచ్చామా చంద్రిక, లైక్ ఇంకేదైనా ఆఫర్ వచ్చింది? ఒక 3-4 యూనివర్సిటీస్ దాకా వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్, టీ సైడ్. ఓకే. ఇలా వచ్చింది. సో వాటిలో ఇదెందుకు చూస్ చేసుకున్నారు మీరు? అంటే నేను చెప్పలేదు, వీడియో కాల్ లేక ఆడియో కాల్ త్రూ అవుద్దని ఇంటర్వ్యూ అని సెలెక్ట్ చేసుకున్నాను. గుడ్ ఐడియా. అంతే కదా మరి, ఈజీగా అవుతుంది అన్నప్పుడు స్ట్రెస్ లేకుండా అవుతుంది అన్నప్పుడు స్ట్రెస్ లేకుండా చేసుకోవాలి, అంతే. సూపర్. సో వన్స్ ఆఫర్ వచ్చింది, ఫీజ్ కట్టారు, ఇంటర్వ్యూకి మా సైడ్ నుంచి లైక్ టీమ్ సపోర్ట్ ఎట్లా అనిపించింది? ఏమైనా సపోర్ట్ చేశారా? చాలా బాగా నవ్య గారైతే మెయిన్ ఆవిడే. రోజు మేము అటెండ్ అవ్వకపోయినా అటెండ్ అవ్వాలి అని ఆవిడే మోటివేట్ చేసి రోజు అటెండ్ అయ్యేలా చేసేవారు. ఆవిడ సపోర్ట్ చాలా ఉంది బ్రో. ప్రతిరోజు మాకు ప్రాసెస్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంటర్వ్యూ అయ్యి టిల్ నైట్ 9 o'clock కూడా నాకు ముందు రోజు ఇంటర్వ్యూ చేశారు ఆవిడ. మాకు తీసుకున్నాను నా దగ్గర. బాగుంది అంటే టిల్ డే. అంటే మేము ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అమ్మ, సో ఇంటర్వ్యూస్ మా సైడ్ నుంచి మాక్ సైడ్ నడుస్తున్నాయి, ఓకే. డేటా కూడా ఇస్తున్నారా? బయట డేటా ఇవ్వట్లేదంటే ఎవరు? సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తున్నామా? సూపర్. ఇంకా అవుట్ సైడ్ క్వశ్చన్స్ కూడా ఏమైనా ఉంటే ఆవిడ ముందే ఇవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ముందే నాకు లిస్ట్ ఇచ్చేవారు. అవి కూడా ప్రిపేర్ అయ్యేలా చేశారు. సూపర్. నాకు ముందే అన్ని ఇచ్చారు. నువ్వు ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేసావు చంద్రిక, నాకు గుర్తుండే. ప్రశాంత్ కన్నా ఫస్ట్ నీదే క్లియర్ అయింది, మీ హస్బెండ్ ఇది కన్నా ముందే. ఇద్దరిది ఒకే రోజు అయింది బ్రో. మార్నింగ్ నాది, ఆఫ్టర్నూన్ కొంచెం లేట్ గా అయింది. సో క్యాష్ కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చంద్రిక ఫాస్ట్ గా వచ్చేసింది, జస్ట్ విత్ ఇన్ 10 days లో అనుకుంటా. గట్టిగా వెరిఫికేషన్స్ అన్ని అయిపోయినాయి, 10 days లో వచ్చేసింది. సో వన్స్ వీసాకి చెన్నైకి వెళ్ళావు అనుకుంటా కదా? ఏమైనా ఇబ్బంది పెట్టారు అక్కడ? నీ క్వశ్చన్స్ ఆస్కింగ్ అసలు మేము వీసాకి వెళ్ళేప్పుడు కూడా మిమ్మల్ని చాలా డౌట్స్ ఏంటి ఎలా జరుగుతుంది ముందు రోజు కూడా మీకు ఫోన్ చేసి అడిగాను. ఏమన్నదు అసలు నేను అనుకున్నదానికన్నా చాలా కూల్ గా జరిగింది ప్రాసెస్. ఊరికే జస్ట్ అలా వెళ్ళి అలా ఇచ్చేసి వచ్చాడు అంతే, ఏమన్నదు. అలా వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాం అంతే. ఏమి ఇంకా అక్కడ ఏమి క్వశ్చన్స్ కానీ చాలా కూల్ గా జరిగింది ప్రాసెస్ మొత్తం. సూపర్. సో వన్స్ వీసా ప్రయారిటీకి వెళ్ళారు, August 14th అనుకుంటా కదా? 13th or 14th? 13th వెళ్ళావు, 14th ఒక రోజు, 15th 16th 17th హాలిడేస్, 18th వచ్చేసింది, అంతేనా? నాది కొంచెం లేట్ అయినట్టుంది కదా. ఎస్ చంద్రిక, నీది వచ్చింది. ప్రశాంత్ త్వరగా వచ్చేసింది. ఎస్ నీ కొన్ని ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అన్ని అడిగారు, దానికోసం తలకాయ మీరే చూసుకున్నారు. నేను వాటి గురించి కూడా టెన్షన్ ఏం తీసుకోలేదు. అది తలకాయ పట్టుకున్నాను నేను. వాటి గురించి అన్ని ప్రాసెస్ చేశారు. అవి సెట్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది. ఓకే. సో వీఆర్ వెరీ హ్యాపీ చంద్రిక. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ యూకే జర్నీ. బాగా చదువుకోండి, ఓకే. సో ఫైనలీ గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ చంద్రిక. రేపు అనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్ ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి వాట్ యు వాంట్ టు సే? బ్లైండ్ అండ్ ట్రస్ట్ బ్రో. నేనైతే చెప్పగలను, ఫస్ట్ నుంచి నాకు ప్రాసెస్ స్టార్ట్ అయిన నుంచి ఏది ఎలాగా, ఏ యూనివర్సిటీ, ఫీ స్ట్రక్చర్ అన్ని ముందే మాకు ఎంత అవుతుంది, ఇలాగ అవుతుంది ముందే క్లియర్ గా చెప్పేశారు అన్ని.
దాని త్రూనే వెళ్ళాం, అన్ని నీట్గా నా జర్నీ అయితే చాలా సాఫ్ట్ గా కూల్ గా జరిగింది బ్రో. ఏం ఎక్కడ నేను టెన్షన్ పడినట్టు అసలు ఎక్కడ ఏమి లేదు, అంతా కామ్ గా. ఆ టెన్షన్ అంతా మేము తీసుకున్నాను. మీ దగ్గర రాదంటే. మీరే తీసుకుని, నేనైతే ఎక్కడ తీసుకోలేదు, కళ్ళు మూసుకుని వెళ్ళొచ్చు అని చెప్పాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ చంద్రిక. కీప్ ట్రస్టింగ్, కీప్ ప్రిఫరింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.